అంగన్వాడీ వర్కరు అంటే టీచరు 11,500 జీతం ఇస్తున్నారు. హెల్పర్‌కి 7,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్ ఏం చేస్తుంది? 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి చదువు చెప్పటం కానివ్వండి, వాళ్ళ పోషకాహారం ఇవ్వటం కానివ్వండి, ఇదేనా వాళ్ళు చేసే డ్యూటీ ఇదేనా? అంగన్వాడీ వర్కర్లు ఈరోజు 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల్లో పిల్లలకి ఫ్రీ స్కూల్ అంటే ఆట పాట ద్వారా వాళ్ళకి విద్యను అక్షరాలను అందిస్తారు వర్కర్లు. అట్లనే గవర్నమెంట్కి నివేదికలు ఈరోజు పోషణ ట్రాకర్ యాప్ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఈ అంగన్వాడీ పిల్లలు ఎత్తులు బరువులు ఇవన్నీ కొలిసి పోషణ ట్రాకర్ యాప్ ఒకటి దాంట్లో అప్లోడ్ చేయాలి. అట్లానే మన రాష్ట్రంలో ఫుడ్ బాల సంజీవిని యాప్ ఒకటి ఉంది. ఆ యాప్ లో ఈ పిల్లాడికి 75 గ్రాములు బియ్యం, కందిపప్పు, ఆయిల్ అవన్నీ దాంట్లో అప్గ్రేడ్ చేయాలి. ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు అందరూ ఒకేసారి గర్భిణీ బాలింతలకు కూడా అనుబంధ పోషకాహారం ఇస్తారు. అట్లనే పాలు గుడ్లు ఇస్తారు. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రికార్డెడ్ తయారు చేయాలి. అట్లనే ఈ గర్భిణీ బాలింతలకు సంబంధించి ఆరోగ్య అవేర్నెస్, వాళ్ళు ఇంటింటికి తిరిగి వాళ్ళు ఆహారం సరిగా తీసుకుంటున్నారా లేదా, లేకపోతే వాళ్ళ గ్రోత్ పెరగటానికి ఉన్న అవకాశాలు ఏంటి. అట్లనే కొంతమంది పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేకుండా ఉంటారు, వాళ్ళకి అదనపు ఆహారం అందించాలి. ఇట్లాగూ అనేక రకాలుగా ఈరోజు సమాజంలో మాతృ మరణాలు తగ్గించడానికి, శిశు మరణాలు తగ్గించడానికి, పిల్లల్ని స్కూళ్ళకి అలవాటు చేసే పనిలో కానీ, అట్లనే డెలివరీలు హాస్పిటల్లోనే డెలివరీ అయ్యే విధంగా వాళ్ళని అవేర్నెస్ చేయటం కానీ ఈరోజు ఇలాంటి సేవల్ని అందిస్తున్నారు. అలానే పోషకాహారం ఏ ఏ పదార్థాల్లో ఉంటుంది, పోషకాహారం ఎలా తీసుకోవాలి అనేది కూడా చెప్తారు. అంటే పోషకాహారం గురించి అవేర్నెస్ కల్పించే అంగన్వాడీలకు మాత్రం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోషకాహారం అవసరం లేదు అనే పద్ధతిలో ఈరోజు వేతనాలు మాత్రం పెంచకుండా ఈ కాలంలో చాలా నిర్లక్ష్యం చేస్తా ఉండే పరిస్థితి ఉంది. అందుకని అంగన్వాడీలు కూడా పోషకాహారం తీసుకోవాలి. మొబైల్ ఫోను ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 1,04,000 మంది దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. వీటిలో ప్రభుత్వ వాళ్ళు చేసిన సేవలకు సంబంధించి ప్రతిరోజు ఆ యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ పని. అవునవును, రికార్డులు. సెల్ ఫోన్ గవర్నమెంట్ ఇచ్చినట్టుందిగా. గవర్నమెంట్ సెల్ ఫోన్ ఇంతకుముందు ఇచ్చే ఫోన్లు సక్రమంగా పనిచేయట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 2025 ఆగస్టులో ఒకవైపు ఏమో యాప్లు పెట్టారు. ఇప్పుడు గర్భిణీ బాలింతలకి వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి. ఫుడ్ ఇవ్వాలి అంటే వాళ్ళ ఫేస్ రికగ్నేషన్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఫుడ్ ఇవ్వాలి. ఆ ఫేస్ రికగ్నేషన్ పడకపోతే ఆ ఫుడ్ ఇవ్వకూడదు. అట్లనే వేరే వాళ్ళ వ్యక్తులు ఎవరైనా వస్తే ఇవ్వకూడదు. అందుకని ఈ ఫేస్ తీయాలంటేనేమో ఫోన్లు పనిచేయట్లేదు. చాలా చోట్ల అసలు నెట్ సౌకర్యం కూడా ఉండదు. వీళ్ళు ఫుడ్ పిల్లలకి అన్నం పెట్టినప్పుడు ఒక ఫోటో తీసి వాళ్ళకి గవర్నమెంట్కి అప్లోడ్ చేయాలంట. రోజుకి సెంటర్ నిర్వహణకు సంబంధం అంటే సెంటర్ తీసినప్పుడు ఒక ఫోటో, పిల్లలకి ఫుడ్ పెట్టినప్పుడు ఒక ఫోటో, ఆ పిల్లల్ని పెట్టినప్పుడు ఒక ఫోటో, మళ్ళీ పంపించేటప్పుడు ఒక ఫోటో, ఈయన రోజుకి 4 ఫోటోలు అప్లోడ్ చేస్తా ఉండాలి. అంటే వీళ్ళ సర్వీస్ ఏమేమి అందిస్తా ఉన్నారు అనేది లేదనేది నిరంతర చెకప్ అనేది ఉంటుంది. అందుకని ఇవన్నీ చేయాలని అంటే ఆ ఫోన్లు పనిచేయట్లేదు. పనేమో 5G ఫన్ చెప్తున్నారు, ఇచ్చిందేమో 2GB. అందుకని నెట్ కూడా సరిగా ఉండక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి గవర్నమెంట్ కి ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వంకి ఏం చలనం లేదు. అందుకని అనివార్యంగా 2025 ఆగస్టులో మొత్తం రాష్ట్రం అంతా సెల్ ఫోన్లు తీసుకెళ్లి గవర్నమెంట్ కి ఇచ్చేసాం. ఈ ఫోన్లతో మేము పని చేయలేము, మీరు కొత్త ఫోన్లు ఇచ్చి 5G నెట్వర్క్ ఫోన్లు ఇస్తేనే మేము ఈ యాప్లన్నీ కూడా అమలు చేయగలుగుతామని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 3 సంఘాల ఆధ్వర్యంలో అనుకొని ఫోన్లు రిటర్న్ ఇచ్చేసాం. రిటర్న్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం అప్పుడు స్పందించి మమ్మల్ని 20 రోజుల తర్వాత చర్చలకు పిలిచి మీకు తప్పకుండా సెల్ ఫోన్లు ఇస్తాము కొత్తవి అని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 5G ఫోన్లు ఇచ్చిన మాట వాస్తవం. ఫోన్లు ఇచ్చింది ఈరోజు అంగన్వాడీ సెంటర్ నిర్వహణకి ఇచ్చారు. కనీసం అది అంగన్వాడీలు సొంతంగా వాడుకోవటానికి కూడా అందుట్లో ఏమీ అవకాశాలు లేవు. అందుకని అంగన్వాడీ సెంటర్లకు ఇచ్చిన ఫోన్లు పనిలో భాగంగా ఇచ్చిన పరిస్థితి. ఫోన్ లేకపోతే ఆ పని ఆగిపోతుంది కదా. ఇంతకు ముందే ఫోన్ లేనప్పుడు చక్కగా రికార్డులు అన్ని రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫోన్ పని రికార్డు పని 2 పనులు చేయాల్సి వస్తుంది.